గాయస్ డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇలాంటి వీడియో ఏ విధంగా చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో మీకు ఏ విధంగా చేసుకోవాలో నేను నా యొక్క వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే మీరు ఎండ్ వరకు అయితే చూడండి. హాయ్ గాయస్, చూశారు కదా డెమో. సేమ్ ఇలాంటి వీడియోస్ మీకు సంబంధించిన ఫొటోస్ పెట్టుకొని, అంటే మీరు ఒక గొడుగు పట్టుకొని వర్షంలో తడుస్తున్నటువంటి ఒక మంచి ఫోటో దిగండి. అలాంటి ఫోటో పెట్టుకొని ఇలాంటి ఒక రెయిన్ డ్రాప్స్ పడుకుంటూ ఇలాంటి ఒక మంచి వాట్సాప్ స్టాటస్ అంటే ఉరుములు మెరిచినట్టుగా ఒక మంచి వాట్సాప్ స్టాటస్ అనేది మన మొబైల్లో ఏ విధంగా చేసుకోవాలనో నా యొక్క వీడియోలో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇట్లాంటి వీడియో మీ మొబైల్లో మీరు చేసుకోవాలనుకుంటే మీకు ఈ కైన్మాస్టర్ అనే యాప్ ఉండాలి. ఇది మీకు ప్లే స్టోర్లో దొరుకుతుంది. ప్లే స్టోర్లో లేకపోతే నా వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ అయితే లింక్ ఇస్తాను. అక్కడ నుంచి అయితే మీరు ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనకు 1:1 అనే రేషియో పైన ట్యాప్ చేసి ఈ రకంగా ఒక బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ గ్యాలరీలో ఉన్నటువంటి ఏదైతే మీరు ఫోటో దిగారో ఆ ఫోటో అయితే తీసుకోండి. చూడండి, నేను ఇక్కడ 2 ఫోటో అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ మీ ఇష్టం ఎన్ని ఫోటో అయితే తీసుకోండి. ఇక్కడ వాట్సాప్ స్టాటస్ అనేది మనకు 30 సెకండ్స్ కాబట్టి 30 సెకండ్స్ వరకు అయితే 7 ఫోటో తీసుకోండి. 30 సెకండ్స్ వరకు సెట్ అయిపోతుంది అన్నమాట. నేను ఇక్కడ నా దగ్గర ఎక్కువ ఫొటోస్ లేవు కాబట్టి నేను 2 ఫొటోస్ మాత్రమే తీసుకుంటున్నాను. తీసుకొని దాన్ని కొంచెం ఏం చేస్తాను చూడండి. ఒకసారి ఈ ఫోటో యొక్క లెంత్ అనేది పెంచేసుకుంటున్నాను. ఒక ఫోటోను 15 సెకండ్స్ వరకు, అలాగే ఇంకో ఫోటోను ఇంకో 15 సెకండ్స్ వరకు, మొత్తం దాదాపు ఒక 30 సెకండ్స్ వరకు అయితే మనకు వాట్సాప్ స్టాటస్ కాబట్టి ఇలా 30 సెకండ్స్ వరకు అయితే నేను ఇట్లా పెంచుకున్నాను. పెంచిన తర్వాత ఫ్రెండ్స్ చూడండి, ఈ ఫోటో పైన ట్యాప్ చేయండి. ఫస్ట్ ఫోటో పైన ట్యాప్ చేసి చూడండి ఏం చేస్తారంటే, ఈ ఫోటో మనకు ఇట్లా స్క్రీన్ ఫిట్ రాలేదు కాబట్టి చూడండి, ఈ కత్తెర సింబల్ పక్కన ఒకటి మనకు ప్యానల్ జూమ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే చూడండి, మనకి ఈ రకంగా 2 ఏళ్ళతో పట్టుకొని ఇలా కొంచెం ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫోటోని అయితే మీరు ఇలా స్క్రీన్ ఫిట్ చేసుకోవాలి. మీ ఫోటోలు స్క్రీన్ ఫిట్ వస్తే ఓకే, రాకపోతే ఈ రకంగా అయితే మనము అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ రకంగా మనము చేసుకోవాలి. చేసిన తర్వాత చూడండి, మనకి ఈజ్వల్ గుర్తు పైన ట్యాప్ చేసి పైన ట్యాప్ చేసేస్తే ఈ ఫోటో మనకు చూడండి ఎటు మూవ్ కాకుండా ఉంటుంది అనమాట. తర్వాత సెకండ్ ఫోటో పైన ట్యాప్ చేసి దీన్ని కూడా మనము ఈ కత్తెర సింబల్ పక్కన ఉన్న బాక్స్ పైన ట్యాప్ చేసుకుంటూ దీన్ని కూడా ఇలా మొత్తము స్క్రీన్ ఫిట్ చేసుకోండి. చూడండి, ఈ ఫోటో మీకు సంబంధించిన ఫోటో ఇట్లా స్క్రీన్ ఫిట్ ఉంటే పర్లేదు. స్క్రీన్ ఫిట్ కనుక రాకపోతే మాత్రము చూడండి, నేను ఏ రకంగా అయితే చేస్తున్నానో ఆ రకంగా అయితే మీరు స్క్రీన్ ఫిట్ అయితే చేసుకోవాలి. ఓకే, చేసిన తర్వాత మనకు ఈజ్వల్ గుర్తు పైన ట్యాప్ చేసి పైన టిక్ మార్క్ ఇచ్చేస్తే అది మనకి ఎటు మూవ్ కాకుండా ఉంటుంది అనమాట. తర్వాత మళ్ళీ ఫస్ట్ ఫోటో పైన ట్యాప్ చేసి పైకి స్క్రోల్ చేస్తుంటే చూడండి, ఇక్కడ మనకు విగ్నేట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. దాన్ని మనం ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తే చూడండి, మనకు చుట్టూ కొంచెము బ్లాక్ వస్తుంది అనమాట. తర్వాత ఈ సెకండ్ ఫోటోని కూడా తీసుకొని దీన్ని కూడా సేమ్ ఇలాగే విగ్నేట్ అనే ఆప్షన్ మీరు ఎనేబుల్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ చూడండి, మనకి ఫోటో టు ఫోటో మధ్యలో ఉన్నటువంటి ఈ బాక్స్ ఉంది కదా, బాక్స్ పైన ట్యాప్ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ఈ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే ఫ్రెండ్స్ చూడండి, మనకి ఇక్కడ కొన్ని ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, ఇట్లా పైకి స్క్రోల్ చేస్తుంటే మనకు కింద స్పీడ్ బ్లర్ అనేది ఒక ఆప్షన్ వస్తుంది. చూడండి, దానిపైన ట్యాప్ చేయండి. దానిపైన ట్యాప్ చేసేసి ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి. ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే మనకి ఇట్లా ఈ రకంగా అయితే ఎఫెక్ట్ అనేది రావడం జరుగుతుంది. పైన టిక్ మార్క్ చేయండి. పైన టిక్ మార్క్ చేసి ఇలా ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ చూడండి, నేను మీకు ఇక్కడ వర్షం టైటిల్ ఇచ్చాను. ఈ టైటిల్ అని తీసుకోండి. ఈ టైటిల్ తీసుకొని నా వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. ఇవన్నీ ఫైల్స్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ టైటిల్ అనేది తీసుకొని చూడండి ఈ ప్లేస్లో ఇక్కడ పెట్టేసేయండి. ఓకే, పెట్టేసిన తర్వాత దీన్ని కూడా మనం ఇట్లా లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. చూడండి, ఈ రకంగా లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసి మళ్ళీ ఇట్లా ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చిన తర్వాత మళ్ళీ లేయర్ పైన ట్యాప్ చేసి ఇక్కడ మీడియా పైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నేను సాంగ్ అయితే ఇచ్చాను. ఈ సాంగ్ అనేది తీసుకోండి. ఈ సాంగ్ తీసుకోండి, లిరికల్ సాంగ్స్ అనమాట. ఈ లిరికల్ సాంగ్ తీసుకొని చూడండి, ఇలా కొంచెం పెద్దగా చేసేసి చూడండి కింద మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్స్ ఉంది. దానిపైన ట్యాప్ చేసి స్క్రీన్ అప్లై చేయండి. స్క్రీన్ అప్లై చేస్తే ఆ బ్యాక్ కలర్ అనేది వెళ్ళిపోతుంది. తర్వాత ఈ లిరిక్స్ ఉన్నాయి కదా, లిరిక్స్ పైన ట్యాప్ చేసి ఈ లిరిక్స్ని కొంచెము ఇక్కడ చూడండి ఈ ప్లేస్లో పెట్టేసేయండి. ఈ ప్లేస్లో పెట్టేస్తే ఫ్రెండ్స్ చూడండి మనకి ఈ రకంగా అయితే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఈ వీడియో ప్లే చేస్తుంటే మనకు సాంగ్స్ అనేది మీకు వినిపించకూడదు కాబట్టి మనకు, ఎందుకంటే నాకు యూట్యూబ్లో కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సాంగ్స్ అనేది కొంచెం మ్యూట్లో పెడతాను, మీకు లాస్ట్ వినిపిస్తాను. ఓకే, ఈ రకంగా మనకు లిరిక్స్ అనేది ఈ రకంగా వస్తుంది అనమాట. ఆ లిరిక్స్తో పాటు ఆ సాంగ్స్ వస్తుంది. ఓకే, ఈ రకంగా మనం చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనకు లేయర్ పైన ట్యాప్ చేసి ఓవర్లే ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ చూడండి రెయినీ డేస్ అనేది ఒక ఆప్షన్ చూడండి, దానిపైన ట్యాప్ చేయండి. దానిపైన ట్యాప్ చేసే ఫ్రెండ్స్ చూడండి, మనకి ఇక్కడ సెకండ్ ఆప్షన్ దానిపైన ట్యాప్ చేయండి. దానిపైన ట్యాప్ చేసే చూడండి, మనకు పైనుంచి రెయిన్ డ్రాప్స్ అనేది పడుతూ ఉంటాయి అనమాట. అవి మనకు కైన్మాస్టర్ స్టోర్లో ఉంటాయి. అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఏ విధంగా అంటే ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను చూడండి. మనం ఈ ఫస్ట్ దీన్ని ఇట్లా లాస్ట్ వరకు అయితే ఇట్లా డ్రాగ్ చేసుకోండి. లాస్ట్ వరకు ఇట్లా డ్రాగ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ చూడండి పైన టిక్ మార్క్ చేయండి. పైన టిక్ మార్క్ చేస్తే చూడండి మనకు ఇట్లా పైనుంచి అనేది రెయిన్ డ్రాప్స్ అనేది వస్తూ ఉంటాయి. తర్వాత
ఉరుములు రావాలి కాబట్టి లేయర్ పైన ట్యాప్ చేసేసి తర్వాత ఇక్కడ మనకు ఓవర్లే ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ఇవి చూడండి ఫ్రెండ్స్, కింద మనకు గెట్ మోర్ ఉంది కదా, ఈ గెట్ మోర్ ఆప్షన్ పైన ట్యాప్ చేసేసి మనకు డాటా ఆన్ చేస్తే ఇక్కడ మనకు ఈ లైటింగ్ ఎఫెక్ట్ కావచ్చు, ఈ రెయిన్ డ్రాప్స్ సంబంధించిన అన్ని కింద మనకు దొరుకుతాయి అనమాట. అవి అక్కడ నుంచి మనము ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు లైటింగ్ ఎఫెక్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. దానిపైన ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ 6th ఆప్షన్ దీంట్లో లాస్ట్ది, దానిపైన ట్యాప్ చేయండి. దానిపైన ట్యాప్ చేసి చూడండి మనకి ఇక్కడ ఈ రకంగా అయితే మనకు ఉరుములు వస్తాయి అన్నమాట. దీన్ని మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ చూడండి, దానిపైన ట్యాప్ చేసేసి దీన్ని కొంచెం ఇలా పైకి జరపండి. ఇలా కొంచెం చూడండి ఈ రకంగా అయితే ఇలా పైకి పెట్టుకోండి. ఎందుకంటే మనకు పైనుంచి రావాలి కాబట్టి ఇలా పైకి పెట్టుకోండి. పైకి పెట్టేసి ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఇది మనకు మధ్యలో రావాలి కాబట్టి మళ్ళీ సేమ్ దీనిపైన ట్యాప్ చేసేసి మనకు ఈ పైన 3 డాట్ పైన ట్యాప్ చేసి డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసేసి పైన టిక్ మార్క్ ఇచ్చేసి దీన్ని కొంచెం ఇలా కొంచెం ముందుకు జరపండి. జరిపిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ దీనిపైన ట్యాప్ చేసి 3 డాట్ పైన ట్యాప్ చేసి మళ్ళీ డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసి మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ కొంచెం ముందుకి మిడిల్లో జరపండి. ఈ రకంగా అంటే మనకు ఎక్కడెక్కడ రావాలంటే ఆ చోట్ల మనం పెట్టుకుంటే ఇట్లా 3 టైప్స్ వస్తాయన్నమాట. 3 సార్లు మనకి ఇట్లా ఈ ఉరుములు వస్తాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఉరుములు మాత్రమే వస్తాయి. దీనికి ఉరుములకు సంబంధించిన మనకు సౌండ్ రావాలి కాబట్టి దీన్ని ఏం చేయాలంటే ఫ్రెండ్స్ చూడండి, మనకు ఇక్కడ ఆడియో సింబల్ ఉంది కదా, ఆడియో సింబల్ పైన ట్యాప్ చేయండి. ఆడియో సింబల్ పైన ట్యాప్ చేస్తే ఫ్రెండ్స్ చూడండి మనకి ఇక్కడ SFX అని చెప్పి మనకు ఇది కెన్మాస్టర్ స్టోర్లో ఉంటుంది. అక్కడ నుంచి కూడా మనము ఈ సౌండ్స్ ఇవన్నీ ఈ వాటర్కి సంబంధించిన సౌండ్స్ కావచ్చు, ఈ ఉరుములకు సంబంధించిన సౌండ్స్ కావచ్చు అన్ని దీంట్లో దొరుకుతాయి అనమాట. ఇది కూడా మనము ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే చూడండి, ఇప్పుడు ఈ SFX దానిపైన ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ చూడండి మనకి ఇక్కడ చూడండి థండర్ అని చెప్పి కింద సెకండ్ ఆప్షన్ ఉంది కదా థండర్, దానిపైన ట్యాప్ చేయండి. దానిపైన ట్యాప్ చేసేసి చూడండి మనకి ఇక్కడ 5th one ఆప్షన్ తీసుకోండి. 5th one ఆప్షన్ తీసుకుంటే ఫ్రెండ్స్ చూడండి మనకి ఇక్కడ మనకు ఉరుముకు సంబంధించిన ఒక ఇది వస్తుంది అనమాట, సౌండ్ వస్తుంది. ఓకే, ఈ రకంగా మనము ప్రతి దానికి ఇట్లా దీంట్లో అంటే మనకు 8 వరకు ఉంటాయి. ఈ 5th అంటే మనకు కొంచెం క్లారిటీగా వస్తుంది అనమాట. ఇట్లా మీకు ఇష్టం వేరే అయినా తీసుకోండి. 6th ఆప్షన్ 7th ఆప్షన్ మీరు విని మీకు ఏదైతే మంచిగా ఉందో అది మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఈ 5th అయితే నాకు నచ్చింది. దీంట్లో ఇది కొంచెం బాగా వస్తుంది అనమాట. ఇలా పెట్టుకున్న తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ ఇట్లా ఫస్ట్కి రండి. ఓకే, ఈ రకంగా మనం అన్నీ తీసుకున్న తర్వాత ఫ్రెండ్స్ చూడండి ఒకసారి మీకు నేను ప్లే చేపిస్తాను చూడండి. ఒకసారి మనకి వీడియో మొత్తం ఇట్లా అన్ని రకాల మనం చేసుకున్న తర్వాత ఒకసారి మీకు ప్లే చేస్తా చూడండి. ఈ రకంగా అయితే మనకు పైనుంచి రెయిన్స్ వస్తూ ఉంటాయి, ఇక్కడ మనకు ఉరుములు వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ రకంగా చేసిన తర్వాత ఫ్రెండ్స్ చూడండి మనకి ఇక్కడ ఉరిమినప్పుడు కొంచెం బ్లింకింగ్ కావాలి కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ చూడండి లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇది మొత్తం స్క్రీన్ మొత్తం ఫిట్ చేయండి. స్క్రీన్ ఫిట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ చూడండి మనకి ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడండి ఓవర్లే యానిమేషన్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. దానిపైన ట్యాప్ చేసి చూడండి మనకి 3rd ఆప్షన్ ఇక్కడ మనకు బ్లింక్ కేర్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, మనకు బ్లింక్ కేర్ దానిపైన ట్యాప్ చేయండి. దానిపైన ట్యాప్ చేస్తే చూడండి ఈ రకంగా అయితే మనకు ఉరిమినప్పుడు ఈ రకంగా బ్లింక్ అవుతుంది అనమాట. చూడండి ఒకసారి మళ్ళీ మీకు ప్లే చేస్తాను ఫస్ట్ నుంచి. ఈ రకంగా మనకు వర్షం పడుతున్నప్పుడు ఇట్లా మనకు సాంగ్స్తో పాటు లిరిక్స్ వస్తాయి. చూడండి ఇక్కడ మనకు సౌండ్ వస్తుంది, అలాగే ఇక్కడ మనకు బ్లింక్ అవుతా ఉందన్నమాట. ఓకే, ఈ రకంగా మనకు సంబంధించిన ఫొటోస్ పెట్టుకొని ఇట్లాంటి మంచి వాట్సాప్ స్టేటస్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఓకే, నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. అలాగే ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈ రకంగా వీడియో మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం సేవ్ చేయాలి కాబట్టి చూడండి ఈ పైన మీడియా కనిపిస్తుంది కదా, మీడియా అనే ఆప్షన్ పైన మనకు యారో సింబల్ ఉంది పైకి, దానిపైన ట్యాప్ చేయండి. దానిపైన ట్యాప్ చేసి కింద మనకు ఎక్స్పోర్ట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేస్తే అది ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఎక్స్పోర్ట్ అయిపోయి మన గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. అకౌంట్ నుంచి మనము వాట్సాప్ స్టేటస్కి పెట్టుకోవచ్చు, ఎవరికైనా సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే గైస్, వీడియో ఎలా ఉందో మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చినటువంటి గంట సింబల్ నొక్కి ఆల్ నొక్కండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.